హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇదైతే మా ఇంటి వరలక్ష్మి పూజ. మరి మీరు ఎలా చేసుకున్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి వీడియో లెంత్ అయితే జస్ట్ 2.5 minutes ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. నారికేళ దీపం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మీ అందరికీ ఒక మంచి టిప్ చెప్తాను. యాక్చువల్లీ వీడియో కంటే ముందు ఈ మ్యాంగో లీవ్స్ మనం అతికించడానికి వాల్కి డబల్ సైడ్ ప్లాస్టర్ యూజ్ చేస్తాం కదా. కానీ మనం కనుక సర్జరికల్ టేప్స్ ఉంటాయి కదా, అది సింగిల్ సైడే గమ్ ఉంటుంది. బట్ అవి కనుక మనం రొటేట్ చేసుకొని యూజ్ చేసామనుకోండి, తక్కువ గమ్ ఉండడం వల్ల మనకి పెయింట్ అనేది రాదు. ఈ టిప్ ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి. ఇదిగోండి, ఇదైతే లోటస్ ఫ్లవర్ నేనే చేశాను. దాని పక్కన చిన్నగా కుండలో నుంచి కాయిన్స్ కూడా పడుతూ ఉన్నాయి కదా, అది కూడా నేనే చేశాను. ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో వెళ్ళెతకండి. లేదు ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్. ఇక ఈవినింగ్ వచ్చేసరికి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ పంతులు గారు ఎర్లీగా వచ్చామన్నమాట. మేమందరం కుంకుమ పూజ చేస్తారా అమ్మ అని అడిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. అందుకని చెప్పేసి వెళ్ళి కుంకుమ పూజ అయితే కూర్చున్నాము. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత నారికేళ్ల దీపం, ఐశ్వర్య దీపం అంటారు కదా, అదేనండి నారికేళ్ల దీపం. యాక్చువల్లీ దీనికి పచ్చి కొబ్బరికాయ కంటే ఎండు కొబ్బరికాయ ఎక్కువ ప్రిఫరెన్స్ అంట. ఒకవేళ మనం ఎండు కొబ్బరికాయ యూజ్ చేస్తే మనం మంచిగా చిప్ప మొత్తం కాలిన తర్వాత మనం ఆ బూడిదని కూడా మనం విభూదిగా భావించి పెట్టుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు. యాక్చువల్లీ వీడియో ఎండింగ్లో అయితే నేను ఆ క్లిప్పింగ్ యాడ్ చేశాను. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చా లేకపోతే గుళ్ళైనా చేయాలా అదంతా కూడా. సో వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి. అమ్మవారికి మరియు స్వామివారికి ఇద్దరికి కూడా మనం చేసిన ఈ దీపాహారతిని అయితే ఇచ్చారు. అమ్మవారు కూడా మనకి ధనలక్ష్మీదేవి అలంకరణ చాలా చూడముచ్చటగా ఉన్నారు కదా, చూడడానికి చాలా అంటే చాలా బాగున్నారు. ఈ ఐశ్వర్య దీపం మనం శ్రావణ మాసంలో ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అంట. కానీ ఎండు కొబ్బరి చిప్ప అయితే ప్రిఫరెన్స్ అని చెప్పారు కదా. మరియు నువ్వుల నూనె అయితే యూజ్ చేయొద్దని చెప్పారు. ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ యూజ్ చేయమన్నారు. ఎందుకంటే ఆవు నెయ్యి అనేది శ్రేష్టం కాబట్టి ఆవు నెయ్యి కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. నారికేళ దీపం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి పూజ సోమవారాలు శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి.